రాష్ట్రానికి 4 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ద్రోణి ఆవర్తనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. ఇవాళ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాలు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో పంట తడిసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నారు అధికారులు. 2 రోజుల్లో మాన్సూన్ కేరళను తాకే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ నెల 27 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. ఇది 29 లోపు వాయుగుండంగా బలపడుతుందన్నారు. 27న మళ్లీ తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ ఏరియాలో 16 సెంటీమీటర్స్ టు 22 సెంటీమీటర్స్ వరకు హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదైంది. అయితే హైదరాబాద్ ఏరియాలో మనకి మోస్తారు వర్షాలు అవి కురిసినప్పటికీ 2 to 4 సెంటీమీటర్స్ అవి కొంచెం వాటర్ లాగింగ్ పాయింట్స్ అవి ఉండటం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ వల్ల అవ్వచ్చు. అవన్నీ కూడా పరిగణనలో తీసుకున్నట్లయితే కొంచెము ఈ ఫ్లడ్స్ అవి అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా అవి వస్తూ ఉంటాయి. తూర్పు అరేబియా సముద్రంపై ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారిందన్నారు ఐఎండీ అధికారులు. ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఉపరితల ద్రోణి కొనసాగుతుందన్నారు. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురవచ్చన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. లాంగ్ రేంజ్ లో మాత్రము చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా పశ్చిమ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు, తూర్పు జిల్లాల్లోని మనకి అబో నార్మల్ కండిషన్స్ కనపడుతున్నాయి. ఉత్తర జిల్లాల్లోని మనకి అధిక వర్షపాతం ఉంటుంది ఎప్పుడు కూడా, బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ దిస్ లో ప్రెషర్ సిస్టమ్స్ అవ్వచ్చు, డిప్రెషన్స్ అవ్వచ్చు, వాటి వల్ల నార్మల్ రెయిన్ఫాల్ కనిపిస్తుంది. కానీ అక్కడ కూడా ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది. అట్లాగే దక్షిణ జిల్లాల్లో కూడా నార్మల్ రెయిన్ఫాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రోణి ఆవర్తనం ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. హనుమకొండ, వరంగల్ సిటీలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కాలనీల్లోకి వరద నీరు చేరింది. భూపాలపల్లి జిల్లాలో మోస్తరు వాన పడింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఏకదాటిగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కల్నాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు, భారీ ఈదురుగాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కామారెడ్డి పట్టణంలో గాలి దుమారానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎడపల్లి మండల కేంద్రంలో వర్షానికి ఓ ఇల్లు కూలింది. బోధన్ మండలంలో గంటల తరబడి ఏకదాటిగా వాన పడింది. వరుసగా వర్షాలు పడుతుండటంతో ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. జగిత్యాల పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ప్రధాన రోడ్డు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీల్లో వరద ప్రవాహానికి బైకులు, ఆటోలు కొట్టుకుపోయాయి. ఇండ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. ధర్మపురి నియోజకవర్గంలో భారీ వర్షానికి తీవ్ర పంట నష్టం జరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. 6 గాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. సిటీతో పాటు సిటీ శివార్లలోనూ స్వల్ప వర్షం కురిసింది. సికింద్రాబాద్, రాంగోపాల్పేట్, బేగంపేట్, మోండా మార్కెట్, బన్సీలాల్పేట్ సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి వాన పడింది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో వర్షానికి ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతంలో కూడా వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్టులోకి వరద వస్తోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 2847 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 633 క్యూసెక్లుగా ఉంది. వచ్చే దసరా రోజు కొమరవెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో వేగంగా రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్. కాజీపేట్ను రైల్వే డివిజన్గా ప్రకటించాలని కోరారు మంత్రి పొంగులేటి. బేగంపేట్, కరీంనగర్, వరంగల్లో అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రులు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి 5,300 కోట్ల నిధులు కేటాయించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ బేగంపేట్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పాల్గొన్నారు కిషన్ రెడ్డి. యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు కనెక్షన్ అందించాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. రైలు కనెక్టివిటీకి కావాల్సిన భూసేకరణను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో మరి మనకందరికీ తెలుసు 5,300
37 కోట్ల రూపాయలు, 5,337 కోట్ల రూపాయలు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రమే భరించి ఇలా టెండర్లు కూడా పిలవడం జరిగింది. గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు పోయే భక్తులకు తక్కువ ఖర్చుతో పోయే విధంగా ఎంఎంటీఎస్ కూడా త్వరగా పూర్తి చేయాలని గౌరవ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారితో పాటు జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ లో చేరుస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ హసన్పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు బండి సంజయ్. తిరుపతి రైలును కరీంనగర్ నుంచి వారానికి 4 సార్లు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ నుంచి ముంబై షిరిడీకి రైలు నడిపించాలని రైల్వే అధికారులను కోరారు పొన్నం. కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. నెక్స్ట్ స్కీమ్ లో తప్పకుండా జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా గౌరవ మంత్రి వారు ఒప్పుకున్నారు. కాబట్టి దాంతోపాటు ఈ తిరుపతి పోయేటువంటి రైల్వే ట్రైన్ వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ పెంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. తిరుపతి కరీంనగర్ రైలు ఉందో తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి వారం 2 రోజులని వారం 4 రోజులకు చేసే విధంగా చేయాలని మీ అందరూ ఒకసారి తప్పక ద్వారా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు. ప్రజలకు రద్దీ కూడా ఉంది. ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ తో పాటు వరంగల్ కూడా ముఖ్యమైన సిటీ అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాజీపేటను రైల్వే డివిజన్ గా ప్రకటించాలని కోరారు. హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ కు రైలు, RRR కు సమాంతరంగా రైలును శాంక్షన్ చేయాలని కోరారు పొంగులేటి. వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో మెట్రో రైలు గతంలో మొదటి ఫేజ్ లో కొంత భాగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మహానగరానికి RRR ఒకటి, రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాము. దానికి ప్యారలర్గా రైల్వే లైన్ను కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని వరంగల్ రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ పథకంలో వరంగల్ స్టేషన్ అభివృద్ధి చేశామన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్. భారతీయ రైల్వే ప్రయాణ ప్రమాణాలలో ఇది సరికొత్త అధ్యాయమన్నారు. రాబోయే రోజుల్లో బుల్లెట్ రైలు కూడా తీసుకురావడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు ఎంపీ డీకే అరుణ. ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరించబడి దీన్ని ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి గారికి మరి ఇంకా మిగిలిన స్టేషన్ కూడా త్వరలోపలనే చేసుకోబోయేటటువంటి సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. జై కాంగ్రెస్ అంటూ చేసిన నినాదాలపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు. 2 వర్గాల నినాదాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణం హాట్ గా మారింది. 2 వర్గాలతో మాట్లాడి పరిస్థితిని కంట్రోల్ చేశారు పోలీసులు. రాజీవ్ యువ వికాసం స్కీమ్తో యువత భవిష్యత్తు మారుతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రి పొన్నం. బీఆర్కే భవన్లోని మార్కెటింగ్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకే రాజు యువ వికాసం పథకం తీసుకొచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 5 లక్షల మంది యువతకు 6,250 కోట్ల రూపాయల సబ్సిడీని ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో పాల్గొన్నారు. యువతకు లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. 21,000 కోట్ల రూపాయలను రుణమాఫీ కోసం బ్యాంకుల్లో జమ చేశామన్నారు భట్టి విక్రమార్క. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలనలో ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందరూ కలిసి సమిష్టిగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తనకు బలం తోడవ్వాలంటే పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు పొన్నం. అర్హులైన వారందరికీ సర్కార్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని తెలిపారు. మీరు అందరూ కలిసి కావాల స్థానిక సంస్థల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ అధ్యక్షులు, జెడ్పీటీసీ అన్ని గెలవాల్సిందే 100%. ఆ విధంగా మనందరూ కూడా కష్టపడతామనే ఒక మాట సందర్భంగా మనం చేస్తాను. సమర్థవంతంగా మనం పనిచేసుకునే విధంగా ఎక్కడ లోపం లేకుండా ముందుకు పోయే ప్రయత్నంలో నాకు ఇంకా బలం రావాలంటే
సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండాలి. ఈ కార్యక్రమాలను ఊళ్ళలో తీసుకుపోవాలి. మిస్ వరల్డ్ అంటే ఒక్క బ్యూటీ మాత్రమే కాదని మల్టీపర్పస్ ఈవెంట్ అన్నారు మంత్రి సీతక్క. ఉమెన్ ఎంపవర్మెంట్ కు దోహదపడుతుందన్నారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ తోనే మహిళా అభివృద్ధి అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన కల్చరల్ ఈవెంట్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. మహిళా సంఘాలతో రాష్ట్రంలో 60 లక్షల మందికి లోన్స్ అందించామన్నారు సీతక్క. Empowerment means access to education. To us, empowerment means access to employment. To us, empowerment means access to economic strength and equal rights. While many women still struggle, the government stands firmly with them. Under our Chief Minister, Sri A. Revanth Reddy, we are doing just that. We aim not only guarantee life, but life with dignity. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని మార్కెటింగ్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విధులకు సమయానికి రాని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించిన అధికారుల వివరాలను మార్కెటింగ్ డైరెక్టర్కు ఇవ్వాలని ఆదేశించారు. టైంకు రాని ఆఫీసర్లపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు మంత్రి తుమ్మల. హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు పోలీసులు. తాను ఎక్కడా కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని కోర్టుకు చెప్పారు సీఎం రేవంత్. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు చెప్తున్నవన్నీ అవాస్తవాలని తెలిపారు. న్యాయస్థానం సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ను నమోదు చేసుకుంది. విచారణ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. ఏడాది జూన్ 12న నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించనుంది. అణచివేతకు గురైన చోటే పోరాడాలన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. అన్నింటా ప్రాతినిధ్యంపై విద్యార్థులు ఫోకస్ పెట్టాలన్నారు. ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చకు పార్లమెంటు సెషన్ పెట్టాలన్నారు సిపిఐ నేతలు. యాక్టర్ రన్యారావుకు మ్యారేజ్ గిఫ్ట్ ఇస్తే తప్పేంటన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అటు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు అన్నింటా ప్రాతినిధ్యం, సమానత్వం, విద్యాపరమైన న్యాయం వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించిన రాహుల్ నార్త్ క్యాంపస్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్తో పలు అంశాలపై డిస్కస్ చేశారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల భాగస్వామ్యం, సమ్మిళిత విద్యా సంస్థల ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా చర్చించారు. జాతీయ విద్యా విధానం కింద నైపుణ్యాభివృద్ధి కోర్సులో అసమానతలు ఉన్నట్లు రాహుల్ దృష్టికి తెచ్చారు డియూ స్టూడెంట్స్. आप सर रिक्वेस्ट आपसे, आप इसमें पानी भी डालिए और पानी पीजिए. ఆపరేషన్ సింధూర్ పై చర్చించేందుకు పార్లమెంటు స్పెషల్ సెషన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా. ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్రీచ్ కోసం ఎంపీల టూర్ను సిపిఐ వ్యతిరేకించడం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ భద్రత, భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు డి రాజా. Government should convene a special session of the Parliament. Parliament and people should be briefed what exactly happened, what is going to happen, what is the assessment of the current emerging situation by the government. And government decided to send delegations. Of course, parties agreed, they are going. What they are going to brief? యాక్టర్ రన్యారావు, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర సంస్థ మధ్య ఫైనాన్షియల్ ఇష్యూపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కామెంట్స్ సంచలనమవుతున్నాయి. రన్యారావుకు మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వటంపై తప్పేముందన్నారు డీకే శివకుమార్. పెళ్లి సమయంలో రన్యారావుకు గిఫ్ట్ గా ఇచ్చినట్లు మంత్రి చెప్పారన్నారు. ప్రజా జీవితంలో నేతలు ఎంతో మందిని కలుస్తారన్న డీకే వారు ఏం చేస్తున్నారో ఎలా తెలుస్తోందని ప్రశ్నించారు. అటు రన్యారావు క్రైమ్ యాక్టివిటీస్ ను ఏ పొలిటికల్ లీడర్ సమర్థించడం లేదని చెప్పారు డీకే శివకుమార్. See, we are in public life, we run institutions, so many run institutions. As a gesture to people who know, we may give a lot of gifts. Whatever the activities has done by that lady, it is a personal issue and it is wrong and the law will take its own course. As far as Parmeshwar is concerned, who knows that we meet thousands of people every day. We doesn't know who does what. So the law will take its own course. We don't want to interfere with the law or the ED.
బీహార్లో లా అండ్ ఆర్డర్ దారుణంగా దెబ్బతిందని ఆరోపించారు ఆర్జేడీ నేత మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. బీహార్ను నేరస్తులు పాలిస్తున్నారని నితీష్ కుమార్ సర్కార్పై మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్డీఏ పాలనతో క్రిమినల్స్ పేటరేగిపోతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు తేజస్వి. सरकार की तो हालत है कि चूहों को तो पकड़ नहीं पाती. चूहा बिहार में शराब पी जाता है, चूहा बिहार में बांध काट लेता है, चूहा अस्पताल में लोगों का उंगली काट ले जाता है. ये सरकार में चूहों का और अपराधियों का बोलबाला हो चुका है. कई जगह लगभग हर जिलों में कई बार पुलिस प्रशासन थाना के लोगों ने बेरहमी से आम बिहार के जनता को पीटने का काम किया. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ పై ఎఫ్ఐఆర్ దారుణమన్నారు డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై. 40 లక్షల కంటే ఎక్కువ విలువైన వాటిపైనే ఈడీ దర్యాప్తునకు అవకాశం ఉంటుందన్నారు శరవణన్. That the enforcement directorate is the henchman, is an extortionate agency of the BJP. We all know how the enforcement directorate helped BJP to amass thousands of crores using the electoral bond route. There is a method to this madness of the enforcement directorate. Now the Supreme Court has taken upon itself to tame the enforcement directorate. It is like the Gestapo. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈడీ హద్దులు దాటి వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవై మండిపడ్డారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. That's all for now. Stay tuned to V6 News.